అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతమ అవతార్ మెహర్ బాబా అన్నారు, మీలోని అజ్ఞానమనే తెర తొలగితే మీరు మీ నిజస్థితిని పొందుతారు అన్నారు అవతార్ మెహర్ బాబా. బాబా ఇచ్చిన ఈ సందేశ వివరాలను మనం తెలుసుకుందాం. అజ్ఞానపు తెర తొలగితే అనంతమైన ఆనందమే అన్నారు మెహర్ బాబా. భగవంతుడు ప్రతి ఒక్కరిలో ఉన్నాడు, మనందరిలో ఉన్నాడు. ఆయన అనంతుడు, సర్వశక్తిమంతుడు. ప్రస్తుతం మీరు ఇక్కడ అనుభూతి పొందుతున్న నిస్సహాయతకు కారణం మీరు మీ శరీరాలతో మమైకమై ఉండడమే. ఇదంతా భ్రాంతిమయం. భగవంతుడు సర్వశక్తివంతులైనప్పటికీ భ్రాంతి కారణంగా మీరు ఇట్టి అనుభూతిని పొందుతున్నారు. ఈ భ్రాంతి మీకు భగవంతునికి మధ్య అడ్డు తెరవలే ఉంది అన్నారు మెహర్ బాబా. అది ఎటువంటి తెర? అది అజ్ఞానం యొక్క తెర లేదా అజ్ఞానం యొక్క ముసుగు. ఈ శరీరం నిజం కాదని, నీవు ఈ శరీరమే కాదని ఒక్కసారి గనక నీవు గ్రహిస్తే ఇక ఆ అజ్ఞానం యొక్క తెర తొలగిపోతుంది. నీ నిద్రావస్థలో నీ శరీరం ఉంటుంది, కానీ నీవు ఉండవు. నీ దేహం శ్వాసక్రియను జరుపుతూనే ఉంటుంది, కానీ నిద్రావస్థలో నీ దేహం జరిపే శ్వాసక్రియను గురించి నీకు తెలియదు. నిద్రలో నీవు భుజిస్తున్నట్లుగా కలగంటావు, లేదా ఆ కలలో నీవు సినిమాకి వెళ్తావు. అలా ఆ కలగంటున్నది నీ శరీరం కాదు, తప్పకుండా అలా కలగన్నది నీవే అన్నారు మెహర్ బాబా. ఈ దేహానికున్న కాళ్ళు నరకబడ్డాయి అనుకుందాం. అలా జరిగినా కూడా నీ చైతన్యపు స్థాయిలో ఎటువంటి కొరత ఏర్పడడం జరగదు. అలాగే నీ అస్తిత్వంలో కూడా ఎటువంటి తగ్గుదల సంభవించదు. అనగా నీవు నీవుగానే ఉంటావు. నీ చైతన్యంలో ఏమాత్రం కొరత ఏర్పడదు. మనసు గ్రహిస్తుంది, అంటే అర్థం చేసుకుంటుంది. అయినప్పటికీ నీలో ఇంకా అజ్ఞానపు తెర ఉన్నందున ఈ భ్రాంతి అనే తెర తొలగకుండా ఇంకా అలాగే ఉంటుంది. ఒక్కసారి గనక నీవు నీలోని భగవంతుని దర్శించినట్లయితే నీలో స్థిరమైన విశ్వాసం నెలకొంటుంది. ఇక సందేహాలకు ఎంత మాత్రమూ తావుండదు. అనంతమైన బ్రహ్మానందపు అనుభూతి కలుగుతుంది అన్నారు అవతార్ మెహర్ బాబా. నేడు ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు తాము ఉన్న పరిస్థితులకు భయపడి మానసికంగా కృంగిపోతూ జీవిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో బాబా మనకిచ్చిన సందేశం మనసుని అదుపు చేసి ఆనందాన్ని పొందడం ఎలా అనే విషయాన్ని గురించి బాబా ఇలా తెలియజేశారు. తీవ్రమైన కార్యకలాపాల మధ్య కూడా మనసు సంపూర్ణ ప్రశాంతతతో ఉంటే అదే అత్యుత్తమమైన ప్రేమ అన్నారు అవతార్ మెహర్ బాబా. మాయ నుండి ఉత్పన్నమైన మనసు చెప్పలేనన్ని విభజనలను ఊహిస్తుంది, లెక్కలేనన్ని ఆందోళనలతో కూడిన పరిస్థితులను సృష్టిస్తుంది. మనసు ఉన్నంతకాలం అజ్ఞానం ఉంటూనే ఉంటుంది. మనసు ఆలోచనల ద్వారా, ఆందోళనల ద్వారా ఆనందాన్ని పొందాలని ప్రయత్నిస్తుంది. అది జరిగే పని కాదు. ఆనందం రావాలంటే మనసు నిశ్చలంగా ఉండాలి. ఆనందాన్ని రమ్మని ఆహ్వానించలేం, ఎందుకంటే అది ఎల్లవేళలా అంతటా నిండి ఉంటుంది అన్నారు అవతార్ మెహర్ బాబా. మనస్సును మీరు నియంత్రించగలిగితే అది మీకు నచ్చినట్లు పనిచేస్తుంది. అది అప్పుడు మీ చెప్పు చేతుల్లో ఉంటుంది. అదే మనసు తన దారిలోకి మిమ్మల్ని తీసుకెళ్లేటట్లు మీపై అదుపు కలిగి ఉంటే అది మీపై పెత్తనం చెలాయిస్తుంది. ఒకసారి గనక మనస్సు మీపై పట్టు సాధించగలిగితే మీరు ఓడిపోయినట్లే. మనస్సు అధమమైన కోరికల భాండాగారం. అది ఎల్లప్పుడూ మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉంటుంది. ఎందుకంటే కోట్లాది సంవత్సరాల నుండి పశువాంఛ ముద్రలు దానిపై ఉన్నాయి అన్నారు మెహర్ బాబా. నీవున్న పరిసరాలు, పరిస్థితులు నీ గమ్యాన్ని చేరుకోవడానికి లేదా గత జన్మ కర్మలను ఖర్చు చేయడానికి చాలా అనుకూలమైనవి అన్నారు బాబా.
మన ఆత్మ ప్రయాణానికి అనుకూలంగానే ప్రతి జన్మ నిర్దేశించబడుతుంది. ఒకసారి బాబాను కలిసిన ఒక నర్సు తన జీవితంలోని పరిస్థితులకు బెదిరిపోయి వాటిని బాబా ముందు ఉంచింది. బాబా ఇలా సమాధానమిచ్చారు: ప్రతి ఒక్కరూ తమ జీవితం గురించి, జీవన విధానం గురించి తెలియక విసుగు చెందుతూ ఉంటారు. ఎందుకంటే అందరూ ఆనందాన్నే కోరుకుంటారు కాబట్టి. అయితే దానిని ఎలా పొందాలో మాత్రం ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు అన్నారు బాబా. నిజానికి జీవితం చాలా అందమైనది. అంతేకాక అది సంతోషంగా ఉండడానికే ఉద్దేశింపబడింది. నేను మీకు సహాయం చేస్తాను. అప్పుడు పరిస్థితులు చక్కబడినట్లు కనిపిస్తాయి. మీ కళ్ళతో మీరే చూస్తారు అన్నారు బాబా. ఏ పరిస్థితి అయినా చూసే దృక్కోణంపై ఆధారపడి ఉంటుంది, వస్తువులపై, విషయాలపై కాదు. ఈరోజు మీరు విసుగ్గా ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్న విషయాలు గందరగోళంగా, కలవరంగా అనిపించవచ్చును. మరొకనాడు విసుగు లేకుండా ఉల్లాసంగా ఉన్నప్పుడు ఆనాడు కనిపించిన సంకట పరిస్థితి ప్రస్తుతం బాగా అనిపించవచ్చును. ఇదంతా మారిన మానసిక స్థితి మరియు దృక్పథం పైన ఆధారపడి ఉంటుంది అన్నారు బాబా. ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా ఉండడమే సులువైన మార్గం. వాటిని తేలికగా తీసుకోవాలి. కాబట్టి నేను ఉన్నది సంతోషంగా ఉండడానికే, ఇతరులను సంతోషపెట్టడానికే అని మీకు మీరే చెప్పుకోండి. అప్పుడే మీరు క్రమంగా సంతోషంగా ఉండగలుగుతారు. అప్పుడే మీరు ఇతరులను కూడా సంతోషపెట్టగలుగుతారు అన్నారు బాబా. అంతేకాకుండా నేను అలసిపోయాను, విసిగిపోయాను, నిస్పృహతో ఉన్నాను అని మీ మనసుకు సూచనలు ఇవ్వకండి. అలా చేస్తే అది మిమ్మల్ని మరింత దిగజార్చుతుంది. దానికి విరుద్ధంగా మీరు ఎప్పుడు ఇలా అనుకోండి: అంతా సవ్యంగానే ఉంది, బాగానే ఉంది, నేను సంతోషంగానే ఉన్నాను, సంతోషంగానే ఉంటాను అని కూడా అనుకోండి. నేను మీకు సహాయం చేస్తాను అన్నారు అవతార్ మెహర్ బాబా. భగవంతుణ్ణి విశ్వసించండి, సంతృప్తిగా, సంతోషంగా జీవించండి. ఒక పిల్లవాడు తన తల్లిపై పూర్తి నమ్మకం కలిగి ఉండి తన మంచి చెడ్డలు ఆమెకే విడిచిపెడతాడు. అప్పుడు పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత తల్లిదే కదా. అదేవిధంగా మీరు భగవంతుని విశ్వసించి మీ సమస్తం ఆయనకే విడిచిపెట్టండి. ఆపై మీరు సంతృప్తిగా, సంతోషంగా జీవించగలుగుతారు అన్నారు ప్రీతమ అవతార్ మెహర్ బాబా. అందుకే అవతార్ మెహర్ బాబా మై విష్లో అన్నారు: జీవితంలో ఉన్నదానితో సంతృప్తి చెందుతూ ఏ పరిస్థితుల్లో ఉన్నా అది బాబా సృష్టించిందే అని భావించమన్నారు. కాబట్టి మనసులోని ఆలోచనలను పట్టించుకోవద్దు. మంచి, చెడు అన్ని రకాల ఆలోచనలను కలిగి ఉండడం మనసు యొక్క లక్షణం. అవి అంతం కావడానికి ఖచ్చితమైన మార్గం నన్ను ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటూ ఉండడమే. కాబట్టి మనస్సును అదుపు చేసి ఆనందం పొందాలంటే అన్ని రుగ్మతలకు పరిష్కారం ఇదొక్కటే: నన్ను నిరంతరం హృదయపూర్వకంగా స్మరించండి అన్నారు అవతార్ మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రేమపదం సమర్పణ.